రికార్డ్ చేస్తున్నా. Yeah. సో డాకర్ అండి. ఈ డాక్టర్ డెస్క్టాప్. యా యా ఖచ్చితంగా డాకర్ డెస్క్టాప్ అనేది ఉంది. ఉంటే అన్ని ఇన్స్టాల్ చేసి ఉంది కదా మీ దగ్గర ఆల్రెడీ. యా యా ఒకసారి ఇమేజ్ చూడండి. బేసికల్ గా ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మన పైథాన్ లో, సారీ పైథాన్ లో కోడ్ రాస్తాం కదా, రైట్? సో కోడ్ రాసినప్పుడు మనము పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ యూస్ చేస్తున్నాం. అంటే పైథాన్ లో ఎర్రర్స్ ఏమైనా వస్తే, ఓకే రైట్, ఓకే. ఎర్రర్స్ అంటే నేను మాట్లాడేది ఇంపోర్టింగ్ మాడ్యూల్ ఎర్రర్స్ నాట్ ఇక్కడ. ఫౌండ్. మాడ్యూల్ యా నాట్ ఫౌండ్. నో నో నాట్ మాడ్యూల్. ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త మాడ్యూల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బిఎస్ ఫోర్ ఫోర్ ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందా? మాడ్యూల్ ఎర్రర్ వచ్చిందా? ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి. సో ఇది ఇక్కడ మనము ఇన్స్టాల్ క్లిక్ చేయంగానే ఏమవుతుంది అంటే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యి ఈ ఎర్రర్ పోతుంది. అవును కదా? ఓకే. సో అది వచ్చేసి పైచామ్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే పిప్ అనే కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేశారో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ లో స్టోర్ అవుతుంది. లోకల్ ఎన్విరాన్మెంట్. లోకల్ అంటే పైచామ్ కి సంబంధించి. అదే. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి రన్ కొడతారో, ఓకే, ఉమ్, ఉమ్, ఇక్కడికి వచ్చి రన్ కొడతారో బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే ఈ పైచామ్ ఒక బిల్డ్ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇది ఇదండి, ఇది ఇది బిల్డ్ ఓకే. ఫోల్డర్. ఈ బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి, ఓకే, ఈ డాకర్ లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే. ఓకే, సో డాకర్ లో డిప్లాయ్ చేసినప్పుడు ఇప్పుడు డాకర్ లో కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకేనా? అండ్ కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ అవ్వాలి అంటే ఈ కోడ్ కి డిపెండెన్సీ మాడ్యూల్స్ ఉంటాయి కదా. ఆ మాడ్యూల్స్ అనేవి ఇప్పుడు డాకర్ నుంచి, డాకర్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ మీద వర్కౌట్ అంటే రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఆ ఓకే. మాడ్యూల్స్ ఉన్నాయా అంటే మాడ్యూల్స్ లేవు. బట్ ఇక్కడ సో మనం ఏం చేసాము, మాన్యువల్ గా పిప్ ఇన్స్టాల్ అని కొట్టాం. ఓకేనా? ఉమ్, బట్ ఉమ్, ఇక్కడ ఆ మాడ్యూల్స్ లేవు. ఇక్కడ ఉమ్, డాకర్ లో మనం పిప్ ఇన్స్టాల్ అని కొట్టడానికి అంటే మాన్యువల్ గా కొట్టడానికి ఛాన్స్ లేదు. ఓకే. లేదు. ఉమ్, సో ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేసామంటే ప్రీవియస్ గా ఇక్కడ మనము ఒక రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ అని తీసుకున్నాం ఓకే. ఈ ప్రాజెక్ట్ లో. ఉమ్, ఓకే, ఇప్పుడు డాకర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ మనం డిప్లాయ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉందా లేదని చెక్ చేస్తుంది. ఒకవేళ ఓకే. ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తుంది, పిప్ ఇన్స్టాల్, ఓకే, ఉమ్, అండ్ ఈ ఫైల్లో ఉన్న మాడ్యూల్స్ ని అది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసుకుంటుంది ఈ ఎన్విరాన్మెంట్ లో. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఉమ్, నేను ఈ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఇప్పుడు ఎంటీ చేసా, ఏం ఉమ్, లేదు. ఓకే, ఉమ్, ఇప్పుడు ఇది డిలీట్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి ఓకే. ఎగ్జిస్టింగ్ ఇమేజ్ క్రియేట్ తీసుకుంటది. ఓకే. ఇక్కడ అర్థమవుతుంది కదా? సో Yeah. ప్రీవియస్ గా వితౌట్ లేయర్స్ అంటే మాడ్యూల్స్ డాకర్ కి మనం ఇవ్వాలి అంటే అవి రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో పెడతాం. ఓకే, ఓకే. బట్ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో లేవనుకున్నాం. ఒక ప్రాబ్లం ఉమ్, ఏంటి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో పెట్టి మనం లోకల్లో టెస్ట్ చేసాం అనుకుందాం. ఓకే, ఉమ్, సో ఇక్కడ లోకల్ ఏం చేస్తుంది, డాకర్ ఈ ఫైల్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తుంది. బట్ ఓకే. ఇట్ ఈస్ ఓకే ఫైన్. బట్ ఎప్పుడైతే ఈ కోడ్ ని మనము క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తామో ఉమ్, అప్పుడు ఈ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇక్కడ పనిచేయదు. ఓకే. ఓకే,
ఉమ్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ కోడ్ మాత్రమే చూస్తారు అంతే. అది ఓకే. డిపెండెన్సీ మాడ్యూల్స్ ని ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు స్విఫ్ట్ కమాండ్ యూజ్ చేసుకొని రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ఫైల్ సెట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోరు ఇక్కడ. ఓకే. ఓకేనా? ఇక్కడైతే హ్యాపీ, ఉమ్, మొత్తం ఇది చూసుకుంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ కోడ్ మాత్రమే చూస్తుంది అంతే. అప్పుడు ఉమ్, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. సో దీన్ని మనము రెక్టిఫై చేయాలి అంటే, ఓకే, ఈ రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ప్లేస్ లో మనం లేయర్స్ ని యాడ్ చేయాలి. ఓకే. డిలీట్ అయిపోయినాయి మొత్తము. ఓకే. కంటైనర్స్ ఏమైనా ఉన్నాయి? కంటైనర్స్ కూడా లేవు. ఇప్పుడు చూడండి, సేమ్ కోడ్ మనము రన్ ఉమ్, చేద్దాం. ఉమ్, ఓకే, సేమ్ కోడ్ రన్ చేస్తున్నా, బట్ వీటిని స్టాప్ చేసేస్తా జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం కాబట్టి. ఓకే, అదే. ఉమ్, ఈ సర్వీస్ ని స్టాప్ చేసేద్దాం. ఉమ్, ఓకే, ఇక్కడ మనము మాడ్యూల్స్, ఇది S3 to S3 వెళ్తే ఇక్కడ, ఇక్కడ ఇది తీసేద్దాం ఇప్పుడు యాడ్ చేసిన. అంటే ఇక్కడ ఉమ్, బోటో 3 ఉంది, పాండాస్ ఉమ్, ఉంది. ఉమ్, ఖచ్చితంగా ఈ బోటో 3 పాండాస్ ఎర్రర్ ని త్రో చేస్తారు చూడండి. ఇప్పుడు ఓకే. నేను డైరెక్ట్ గా రన్ చేస్తే ఫస్ట్, సో ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇమేజెస్ మొత్తం డిలీట్ చేశాం కాబట్టి. ఇప్పుడు ఓకే. ప్రాసెస్ ఏంది అంటే ఇది ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ చేసిన S3 to S3 దిస్ వన్ పైథాన్ రన్ చేసాము అంతే కదా? అదే. ఇది మొత్తం ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాం, నాట్ ప్రాజెక్ట్ S3 రన్ to చేస్తాం. S3. ఓకే. 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 మెయిన్ లో నేను జస్ట్ అవి ఎందుకులే అని చెప్పేసి కామెంట్లు పెట్టేసాను, ఎందుకంటే అవి ఓకే. ఎగ్జిక్యూట్ చేయడం ఓకే. ఎందుకనేసి. అవును, మనకు అదే. కావాల్సింది ఏంది, రన్ అవుతుందా లేదు కోడ్. ఓకే. జనరల్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసి రన్ వెళ్ళిపోతావా? కొడతాము ఇక్కడ. సో, అవును అంతే. జస్ట్ ఓకే. అవి కామెంట్లు పెట్టేసినాను అంతే. ఓకే. ఆ సర్వీస్ వరకు రన్ అవ్వాల్సిన రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ పైథాన్ డాకర్ లో డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ చేసేటప్పుడు ఈ సెటప్ లేదు కదా, ఈ ఉమ్, లైక్ ప్రాజెక్ట్ రన్ చేసే ఎన్విరాన్మెంట్. ఉమ్, డాకర్ ఏం చేస్తాను అంటే ఒక లైనక్స్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్. ఉమ్, ఉమ్, లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తుంది, దాంట్లో పైథాన్ ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఓకే. ఆ ఉమ్, తర్వాత పైథాన్ అంటే మాడ్యూల్ సంబంధించిన డిపెండెన్సీ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది. బట్ డిపెండెన్సీ ఓకే. మాడ్యూల్ మన రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ఫైల్ ని మనం ఎంటీ చేసాం. సో ఓకే. ఆ మాడ్యూల్స్ ఉండవు. ఇప్పుడు ఏముంటది, ఓన్లీ లైనక్స్, ఓన్లీ పైథాన్ పైథాన్. కోడ్. అండ్ ఈ కోడ్ ఆ కోడ్ డిప్లాయ్ చేస్తుంది, లొకేషన్ ఇచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఒక కమాండ్ మనం రన్ చేస్తాం చూసారా పైథాన్ కోడ్ ని, ఆ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అదే చూసుకుంటుంది. ఓకే. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, ఇప్పుడు కమాండ్ ద్వారా ఈ కోడ్ ని రన్ చేసినప్పుడు డిపెండెన్సీ మాడ్యూల్స్ లేవు కాబట్టి, పైథాన్ ఉంది బట్ డిపెండెన్సీ మాడ్యూల్ లేవు కాబట్టి మాడ్యూల్ ఉమ్, నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే. ఆ కోడ్ లో ఉంది కాబట్టి ఆ కోడ్ ట్రై చేస్తుంది లేకపోతే ట్రై చేయదు. క్రియేట్ చేస్తుంది, లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఉమ్, తర్వాత ఇన్స్టాల్ చేస్తూ ఉంటుంది. ఓకే, రన్ అవుతుంది. ఇంకా అయిన తర్వాత చూపిస్తాను ఏమేమి అయినాయి అని. అది ఒక షీట్ అన్నమాట అంతే. సో అదే. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే, అంటే బ్యాక్గ్రౌండ్ లో డాకర్ ఫైల్ అది ఓన్ గా ఉమ్, క్రియేట్ చేసుకుంటూ దాని సెల్ఫ్ గా అది ఎలా ఉంటుందో చూపిస్తాను. గివ్ మీ ఏ డాకర్ ఫైల్ టు రన్ మై AWS లాంబ్డా ప్రాజెక్ట్. ఈ డాకర్ ఫైల్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే మనకి ఈ పైచామోడ్ క్రియేట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ లో. క్రియేట్ చేసి దాన్ని ఓకే. ఓకే. తీసుకెళ్లి డాకర్ లో డిప్లాయ్ చేస్తాడు. ఒకవేళ మీకు ఓకే. మాన్యువల్ గా మీరు ఓన్ గా చేసుకోవాలి అనుకుంటే డాకర్ ఫైల్ ని, ఓకే, ఉమ్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ రన్ కొట్టారో అప్పుడు ఈ పైచామ్ yes. మొత్తము ఒక డాకర్ ఫైల్ ని సెటప్ చేసి రన్ ఉమ్, చేస్తుంది. నాకు పైచామ్ లేకుండా ఓకే. నేను ప్రాజెక్ట్ ని రన్ చేయాలి అంటే, ఓకే, దానికి ఇది. ఉమ్, సో ఇట్లా ఉంటుంది. మినిమల్ యాప్ డాట్ పీవై ఫైల్ ఉంది కదా మంది, ఉమ్, ఇది మన ప్రాజెక్ట్ కదా. ఓకే, ఉమ్, సో ఎక్కడ పెట్టమంటున్నాడు ఈ ప్రాజెక్ట్ లోపల, మెయిన్ లో, సారీ, ఇది డాట్ మెయిన్ అయితే దాని లోపల డాకర్ ఉమ్, ఫైల్, అంటే దీని ఓకే. లోపల ఒక డాకర్ ఫైల్ తీసుకోమన్నాడు. చూపిస్తాను అది. ఓకే. సేమ్ నేమ్ అయితే సేమ్ ఉండాలి. ఓకే, ఓకే. ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ ఉంది డాకర్ ఫైల్. ఓకే, ఉమ్, డాకర్ ఫైల్ అని ఉందా? డాకర్ ఉమ్.
కాపీ పేస్ట్ కొట్టండి సరిపోతుంది. ఉమ్, ఉమ్. అవును సార్. ఇది కోడ్, రైట్? మన యాప్ ఉమ్. డాట్ పీవై ఫైల్ అంటే మనది ఎక్కడుంది? ఉమ్. యాప్ డాట్ ఎస్ఆర్సి లోపల ఉంది సోర్స్. మనది. అవును. ఎస్ఆర్సి లోపల ఇది కదా మన మెయిన్. ఉమ్. ఇది ఎట్లా ఉమ్. తెలుసుద్ది అంటే మనకి టెంప్లెట్ యామల్ ఫైల్లో మనం ఇచ్చాం లాంబ్డా హ్యాండ్లర్ ఆ, అనేసి. అది ఓకే. వీడు అడుగుతున్నాడు. ఇక్కడ యాప్ డాట్ పీవై ఫైల్ ఈజ్ నథింగ్ బట్ మన మెయిన్ డాట్ పీవై ఫైల్ అనమాట. ఏంటంటే ఓకే. మన మెయిన్ డాట్ పీవై ఫైల్ ఎక్కడుందంటే ఎస్ఆర్సి లో మెయిన్ లో లాంబ్డా హ్యాండ్లర్ ఉంది, అది లొకేషన్. ఉమ్. ఉమ్. ఇది రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఇఫ్ యు ఆర్ ఓకే. డిపెండెన్సీ ఫెన్యూమెంట్. సో ఓకే. రిక్వైర్మెంట్స్ ఎక్కడ పెట్టుకోమంటున్నాడు వాడు? ఇక్కడ ప్రాజెక్ట్ లోపల పెట్టుకోమంటున్నాడు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఉమ్. పెట్టుకున్నాం మనం రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ, ఆ, రైట్? ఉమ్. ఇది ఫైల్, ఇది ఓకే. డాకర్ ఫైల్. ఉంది. సో ఇక్కడ చూస్తే ఇదండి, యూజ్ ద అఫీషియల్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పైథాన్ 3.8 బేస్ ఇమేజ్. ఓకే, ఇది పైథాన్ 3 వస్తుంది. పాయింట్. ఉమ్. యా, ఇది ఫ్రమ్, ఇది ఒక ఇమేజ్. దీంట్లో ఓకే. ఉంటాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, కాపీ రిక్వైర్మెంట్ ఉమ్. డాట్ టీఎక్స్టీ. చూసారా బ్యాక్గ్రౌండ్ లో రన్ పిప్ ఓకే. ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్. ఇదంతా ఈ ఓకే. ఫైల్ అంతా ఎవడు క్రియేట్ చేస్తున్నాడంటే వీడు క్రియేట్ చేస్తున్నాడు. ఎవడు? పైచామోడు. పైథాన్. అండ్ ఓకే. యా, ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ ఉమ్. యాప్ డాట్ పీవై ఉమ్. డాట్ అని ఇచ్చాడు. మనం ఉమ్. మార్చుకోవాలి. ఇదండి కమాండ్, రన్ చేసే ఉమ్. కమాండ్, కమాండ్ టు రన్ ద లాంబ్డా ఫంక్షన్. ఉమ్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే యూజ్ ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ లాంబ్డా బేస్ ఇమేజ్ ఫర్ పైథాన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మళ్ళీ ఉమ్. అగైన్ ఇది రన్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ చేయాలంటే దాన్ని డాకర్ బిల్డ్ మై లాంబ్డా ఫంక్షన్ డాకర్ ఉమ్. రన్, ఒకవేళ డిఫరెంట్ పోర్ట్ మీద రన్ చేయాలండి. క్లియరా? సో యా. కాకపోతే ఈ డాకర్ ఫైల్ బ్యాక్గ్రౌండ్ లో చూపిద్దండి, వచ్చింది చూసండి. ఓకే. నో మాడ్యూల్ నేమ్డ్ ఓకే. పాండాస్. ఓకే. నేను అడుగుతున్నాను, ఆ, ఇది ఇల్లిట్ క్రియేట్ లైనక్స్ సర్వర్. When you run the Docker file, it will create a Docker container that behaves like a AWS Lambda environment running on Linux. But it doesn't not create a real separate Linux server like an EC2 instance instead. It creates a Linux-based container on your existing machine whenever you are on Windows, Mac, or Linux. The container uses AWS Lambda Linux runtime. సో ఉమ్. లైనక్స్, సో లైనక్స్ రిలేటెడ్ ఒక వెరీ బేసిక్ ఉంటుంది కదా, అది క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఉమ్. యా. సమ్మరీ ఇస్తే ఇట్ క్రియేట్స్ ఏ లైనక్స్ కంటైనర్, నాట్ ఏ లైనక్స్ సర్వర్. కంటైనర్ క్రియేట్ చేస్తుంది, లైనక్స్ యా. కంటైనర్. ఓకే. ఓకేనా? సో అర్థం. సేమ్ లైక్ లైనక్స్ సర్వర్ టైపే, లైనక్స్ యా, ఐ హావ్ రిలేటెడ్ సమ్ ఐడియా. ఇన్ఫర్మేషన్. యా, కంటైనర్ ఐడియా. ఇక్కడ చూడండి, నో మాడ్యూల్ లివ్డ్ బేస్డ్. ఓకే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఉమ్. పిప్ ఇన్స్టాల్ అనే ఒక కమాండ్ యూజ్ ఉమ్. చేసుకొని క్రియేట్ చేస్తారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మనం విండోస్ మెషిన్ లో ఉన్నప్పుడు మీరు పిప్ ఇన్స్టాల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే విండోస్ సంబంధించిన మాడ్యూల్స్ మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఓకే. బట్ ఉమ్. మనకి క్లౌడ్ లో రన్ అయ్యేవన్నీ కూడా లైనక్స్ రిలేటెడ్. అవును. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఓకేనా? ఉమ్. సో ఇప్పుడు మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ తీసుకుంటాను డమ్మీ ఓకే. లెక్క. ఇప్పుడు ఫోల్డర్ తీసుకుందాం మాడ్యూల్స్ అని. దీని లోపల ఒక పైథాన్ ఫోల్డర్, పైథాన్ అని తీసుకోవాలి. ఖచ్చితంగా పైథాన్ అనే ఉండాలి. ఓకే, ఓకే. ఓకే. రైట్. నెక్స్ట్ యా. ఇక్కడ యా పైథాన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ మాడ్యూల్స్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ మాడ్యూల్ సంబంధించిన రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా. ఉమ్. ఓకే, దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో దీని లోపల మనం ఓకే. ఏవైతే మాడ్యూల్స్ పాండాస్ కావాలో పాండాస్, ఓకే, సేవ్ ఉమ్. చేసుకున్నాను. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ మాడ్యూల్స్ ఓకే.
ఇన్స్టాల్ ఉమ్, చేయాలంటే, దీని లోపల ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి ఉమ్, పైథాన్. ఈ లొకేషన్ ఓపెన్ చేయండి పైథాన్ లోపల. ఉమ్, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఓకే. సిఎండి కమాండ్ అని టైప్ చేయండి. ఓకే, ఇట్లా వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్ ఓకే. వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఓకే. ఏ కమాండ్ యూజ్ చేయాలి అంటే, ఎక్కడ పెట్టాను చూసి. లేయర్స్. ఉమ్, ఒక కమాండ్ ఉంటుంది, చూద్దాము దొరికితే ఇక్కడ, లేదంటే ఓకే. పాండాస్ అనేసి 45 days. ఓకే, ఇక్కడ ఎక్కడ పెట్టేసినట్టు. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా డేటా ప్రాసెసింగ్, పైథాన్ లైవ్, పైథాన్ మాడ్యూల్స్. వదిలేసాను, ఎక్కడ పోయినట్టుంది. ఎక్కడ ఉండుంటదిలే. అవసరం లే, కాకపోతే తీసు ఆ, ఇదే అనమాట. ఏడబ్ల్యూఎస్ ఇదే దొరికిందండి. ఓకే. ఏం జస్ట్ ఆ కమాండ్ ఇక్కడ దొరకకపోతే ఉంది ఆల్రెడీ వేరే దగ్గర. ఆ, సో ఈ కమాండ్, ఓకే. ఇది మొత్తం మీకు సింగిల్ లైన్ రావాలి. ఇక్కడ చూసారా 1 2 వచ్చింది కదా, అంటే ఇది 2 లైన్స్ బ్రేక్ అయింది అని అర్థం. ఉమ్, ఓకే, సింగిల్ లైన్ లో రావాలి. సో ఇప్పుడు చూస్తే, ఒక ఉమ్, నిమిషం మీకు ఇది చేస్తే, ఇది 1 అంటే సింగిల్ లైన్ లో ఉండాలి. ఓకేనా, మర్చిపోవద్దు. సో ఉమ్, ఇప్పుడు ఒక్కటి ఓకే. వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డాకర్ రన్, బేసికల్ గా డాకర్ మీద ఓకే. రన్ చేస్తున్నామని అర్థం. ఓకే, ఓకే. ఇది ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అని అర్థం. ఓకే, మనము లైనక్స్ ఓకే. ఉంటుంది కాబట్టి లైనక్స్ రిలేటెడ్. ఓకే, AMD సిక్స్టీ ఓకే. ఫోర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది ఓకే. వచ్చేసి ఫోల్డర్ యొక్క లొకేషన్. ఓకే, ఓకే. సో మనం ఇందాక ఫోల్డర్ అంటే క్రియేట్. ఎగ్జాక్ట్లీ అదే, ఫోల్డర్ యొక్క లొకేషన్ అది. ఓకే. సో ఇప్పుడు మనకి ఫోల్డర్, మన యొక్క ఫోల్డర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మామూలుగా పైథాన్, దాని బ్యాక్ ఉమ్, వచ్చారనుకోండి, ఇది లొకేషన్. మోడ్. ఉమ్, ఓకే, అంటే మన యొక్క ఈ పైథాన్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది. అదే. ఓకే, సో ఆ లొకేషన్ ఇవ్వండి. టీడబ్ల్యూలో మాడ్యూల్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే స్పేస్ లేకుండా తీసుకోండి, ఒకవేళ స్పేస్ ఉంటే డబుల్ కొటేషన్ పెట్టుకోండి అంతే. ఓకే. అండ్ ఈ కర్సర్ వచ్చేసి మనకి లైనక్స్ స్టైల్ ఉండాలి. ఓకే. విండోస్ ఒకవేళ అయితే. మీకు ఒకవేళ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు స్పేస్ ఉందనుకోండి, అప్పుడు మనము ఇట్లా డబుల్ కొటేషన్ పెట్టుకుంటాం. ఓకేనా, ఓకే. ఓకే. ఫోల్డర్ స్పేస్ కనుక, నేమ్ స్పేస్ ఉంటాయి. ఓకే. 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 నేమింగ్ స్పేస్ ఉంటాయి ఫోల్డర్ లో. సో ఉమ్, ఇది మాడ్యూల్స్ అండ్ మాడ్యూల్స్, ఇక్కడ మాడ్యూల్స్ అండ్ యా సారీ, కొన్ని, సో ఇది వచ్చేసి మీ యొక్క ఫోల్డర్ యొక్క లొకేషన్. ఓకే. ఈ ఈ ఫోల్డర్ లొకేషన్. ఓకే. దాని తర్వాత దాని పక్కన జస్ట్ మాడ్యూల్స్ అని ఉన్నాయి, అంటే ఏ మాడ్యూల్స్ లో, అంటే ఏ ఫోల్డర్ లో పైథాన్ ఉందనేసి, పైథాన్ ఓకే. అండ్ రిక్వైర్మెంట్ టెక్స్ట్. ఓకే. ఇక్కడ మాడ్యూల్స్ లోపల ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఈ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ లోపల పైథాన్. పైథాన్ లో చేస్తాం. అంటే ఈ లొకేషన్ లో ఉన్నాం కదా, ఇది ఏ ఉమ్, ఫోల్డర్ అన్నమాట, ఈ దీంట్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నాం వాడు. ఓకే. ఓకే, ఇది ఉమ్, పైథాన్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఓకే, ఈ ఇది ఉంది కదా,
ఇది ఎక్కడి ఉమ్, నుంచి పిక్ చేసుకుంటారంటే, మీరు ఆల్రెడీ డాకర్ లో రన్ చేశారు కదా, ఉమ్, డాకర్ లో రన్ చేయడం టెస్ట్ చేశారు కదా, ఆ డాకర్ లోకి వెళ్ళండి. ఉమ్. ఓకే, ఇక్కడ చూడండి పైథాన్ లేటెస్ట్ x86 ఓకే. ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే క్రియేట్ చేసి ఇది ఉంది ఉమ్, చూసారా, ఇది కాపీ ఓకే. చేసుకోండి. ఓకేనా, అంటే ఆల్రెడీ మీరు రన్ చేశారు కదా కోడ్ అంతా లోకల్. ఇమేజ్. యా, ఈ ఇమేజ్ ని కాపీ చేసుకోండి. ఉమ్, ఓకే, సో ఆ ఇమేజ్ నేను కాపీ చేసుకున్నాను. ఉమ్, తర్వాత ఇక్కడ పిప్ ఇన్స్టాల్. ఉమ్. పిప్ ఇన్స్టాల్ అంటే ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ కదా, మనం యాక్చువల్ గా లేయర్స్ ఆ, కోసమే ఆ, కదా మాడ్యూల్స్. ఆ. పిప్ ఉమ్, ఇన్స్టాల్ ఎక్కడిని, ఓన్లీ బైనరీ మాత్రం సెర్చ్ చేసుకోండి. ఉమ్. మనకి ఓన్లీ బైనరీ సరిపోతుంది, అన్ని అవసరం లేదు. పిప్ అదే. ఇన్స్టాల్ ఇది ఫైల్ రీడ్ చేస్తుంది. ఎక్కడ ఉంది ఫైల్, మాడ్యూల్స్ అనే లో లైక్, రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ యా, లో. ఉమ్, రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ -d. ఈ డాట్ అనేది ఎక్కడంటే ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనము సేమ్ ఈలో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే నాకు దీని లోపల కావాలి కాబట్టి ఆల్రెడీ ఉమ్, నేను కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఓపెన్ చేశా. రైట్, ఓకే. ఉమ్. అంటే ఈ లొకేషన్, అదే ఆ దాని మీనింగ్ లొకేషన్ డాట్ డాట్. డాట్. అయితే వీ లేదు నీడ్ నేను, ఆ, స్పెసిఫై. లే ఎగ్జాక్ట్లీ అంతే. లేదు నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలంటే ఆ లొకేషన్ ఇచ్చుకోవాలి. సో వెరీ సింపుల్, ఏంటంటే ఆ లొకేషన్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే హ్యాపీ. లేదంటే మళ్ళీ మన స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి. కమాండ్ మొత్తం సింగిల్ లైన్ లో ఉండాలి, మర్చిపోవద్దు. ఓకే. సింగిల్ లైన్ లో ఉండాలి. ఇక్కడ పేస్ట్ చేసేయండి అంతే, ఎంటర్. అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. అనేబుల్ టు ఫైండ్ సంథింగ్ వచ్చింది. యా, ఇమేజ్ పబ్లిక్ డాట్ సెట్. యా. సో యా, మేబీ నేను ఒక నిమిషం. కాపీ పేస్ట్ చేయలేదట్టుంది. అవునవును. ఓ, అది కాపీ ఇది త్రీ, పేస్ట్. ఇది 3.8 ఉంది. బేసికల్ గా మనకి ఇక్కడ 3 లేదు కదా, అందుకోసం అనేబుల్ టు త్రీ ఫైండ్. పాయింట్ ఎయిట్ చూడాలి చేంజ్. ఆ ఇమేజ్ ఉండాలి, ఆ ఇమేజ్ ఉంటేనే రన్ అవుతుంది, లేదు లేదు. సో జస్ట్ చేంజ్ 0.8. ఎందుకు మొత్తం చేంజ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. రైట్. సో 3.8 కి సంబంధించిన మోడల్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అవుతుందా? బేసికల్ గా ఈ మోడల్స్ అనేవి మనకి వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు, మనకి డెవాప్స్ వాళ్ళు. ఓకే. మనము రిక్వైర్మెంట్ ఆ టీఎక్స్టీ ఫైల్ ఇచ్చి వి నీడ్ దిస్ మోడల్స్ ఇన్ ద లేయర్ ఫార్మాట్ అంటే, సో వాళ్ళు మనకి క్రియేట్ చేసి ఇస్తారు ఆ లేయర్స్ అన్నిటిని కూడా. ఓకే. మీ దాంట్లో బట్ డెవాప్స్ టీమ్ కూడా ఉందా సపరేట్ గా? ఉంది, డెవాప్స్ టీమ్ ఉంది. ఇక్కడ అవుతా ఉంటాయి చూడండి, ఉందండి పైథాన్ లోపల పాండాస్. నంపై ఏదో పాండాస్ నంపై ఏదో ఇక్కడ మనకి అంతా డిపెండెన్సీ అయిపోయిన ఆబ్జెక్ట్. తర్వాత పాండాస్, నంపై డిపెండెన్సీ మాడ్యూల్స్ కూడా అది ఇన్స్టాల్ చేసుకుంటాం. చాలా మంది ఏంటంటే నార్మల్ పిప్ ఇన్స్టాల్ కమాండ్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటా ఉంటారు మాడ్యూల్స్ ని. సో అవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మీరు నార్మల్ పిప్ ఇన్స్టాల్ కమాండ్ యూజ్ చేసుకొని మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుంటారో అవన్నీ విండోస్ రిలేటెడ్. అవి ఓకే. తీసుకెళ్లి మీరు లైనక్స్ మీద రన్ చేస్తే అవుతుందా? అవ్వదు కదా. ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ నేను ఆ తప్పు నేను చేశాను కాబట్టి మినిమం వన్ వీక్ పట్టింది నాకు నా క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి. జస్ట్ ఒక సింగిల్ లైన్ కి 1 వీక్ తీసుకున్న టైం. ఏంటి ఇన్ని రోజులు పడుతుందని మా సీనియర్ వచ్చి అడిగాడు. నేను ట్రై చేస్తున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అంటూ అంటే ఏ చూపించు అన్నాడు. ఇట్లా చేస్తున్నానంటే, బాబు నువ్వు చేస్తుంది విండోస్ కమాండ్ యూజ్ చేసుకొని మా విండోస్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నావు, బాగానే ఉంది, అది తీసుకెళ్లి లైనక్స్ మీద రన్ చేస్తున్నావు, నీ కంపాటిబిలిటీ ఇష్యూ రాకుండా ఏమొస్తుందా అని అన్నాడు. ఓ అవునా అంటే, అప్పుడు మనోడు ఇలా కాదు లైనక్స్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకొని చేయమని చెప్పాడు. దానికి 1 వీక్ పట్టింది. జస్ట్ ఒక సెకండ్లో అయ్యే పనికి 1 వీక్ పట్టింది. ఇప్పుడు కంప్రెస్ చేసుకోండి పైథాన్, జిప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి మాడ్యూల్స్ రెడీగా ఉన్నాయి, పాండాస్ మాడ్యూల్. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి, కన్సల్ట్. లాంబ్డాలోకి వెళ్ళి రీజన్ కూడా మనము కరెక్ట్ గా చూసుకోవాలి. సో మనం ఏ రీజన్ లో డిప్లాయ్ చేస్తున్నామో ఆ రీజన్ లోనే ఉండాలి మళ్ళీ.
ఐ థింక్ యుఎస్ ఈస్టే ఉన్నట్టు, ఈస్ట్ టూ ఉన్నట్టున్నా. ఈస్ట్ 1 లో ఉన్నాము. ఈస్ట్ వన్ ఓకేనా. ఉన్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ ఉన్నాయి చూడండి. ఈ ల్యాంబ్డాస్ లో లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనము క్రియేట్ లేయర్, ఇక్కడ నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, సో క్రియేట్ లేయర్ క్లిక్ చేసి ఓకే. సో ఇవి చార్జబుల్ కాదట్టుంది కదా. బ్యాట్స్ 89, మళ్ళీ 89 అనుకున్నాం. సో 89. ఇక్కడ yeah, ఇక్కడ డెస్క్రిప్షన్ ఉంది కదా, సో దాంట్లో మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏ మాడ్యూల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారో ఆ మాడ్యూల్స్ ఇచ్చేసారు. ఈజీ ఎందుకంటే ఎవరైనా ఐడెంటిటీ. ఈ లేయర్ చూడంగానే అవును, ఫోటో వాళ్ళకి లేదు ఈజీ. కదా, ఫోటో కూడా కావాలనుకుంటా కదా. మనం ఫోటో చేసామా, ఫోటో కూడా వచ్చింది ఆటోమేటిక్ గా. అది చెప్తా. ఓకే. లేదు ఓకే. లేదు అది. ఓకే, చూజ్ ఫైల్ ఉమ్. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఈ లొకేషన్ ఫోటో నేను కావాలని చేయలేదు. ఓకే. ఓకే, పైథాన్ ఓపెన్, పై. ఇవన్నీ ఆప్షనల్ పెట్టేసుకొని క్రియేట్ కొట్టేస్తాను. ఉమ్, ఓకే. అయిపోయింది. సో ఇక్కడ ఏఆర్ అని ఉంది కదా, దాన్ని కాపీ ఉమ్, చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఓకే. ఓకే. మన కోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు టెంప్లెట్ యామ్ఎల్ ఫైల్ ఓపెన్ చేసి, ఇది మన లాంబ్డా ఫంక్షన్ కదా. ఓకే. సో ఈ లాంబ్డా ఫంక్షన్ కి ఉమ్, మనం లేయర్స్ ఇస్తున్నాం కాబట్టి ఓకే. లేయర్స్ తీసుకొని మనం కూడా ఆ ఎర్రర్ పేస్ట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఓకే. ఇందాక మనకి ఓకే. ఏమొచ్చింది ఎర్రర్, పాండాస్ నో మాడ్యూల్ నేమ్ పాండాస్ ఉమ్, అని ఉమ్, వచ్చింది కదా. రైట్, సో ఇప్పుడు ఉమ్, చూడండి, మళ్ళీ రన్ ఉమ్. చేస్తున్నా కోడ్ని. ఇప్పుడు ఏ మాడ్యూల్ ఎర్రర్ వచ్చింది? ఇప్పుడు రెండు ఫోటో త్రీ లేదు. ఆ ఎగ్జాక్ట్, అంటే ఆ మాడ్యూల్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ డాకరు కానీ కానీ ఇది ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో కాదు కదా, ఇది అప్లై అవుతుంది. ఏడబ్ల్యూఎస్ అప్లై అవుతుందా, లోకల్ డాక్టర్? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే డాకర్, సో ఇద్దండి ఇక్కడ ఏమైంది, ఏమొచ్చింది ఓ, చూడండి ఇక్కడ. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుందా? ఓకే. 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 ఆల్రెడీ మనం ఏడబ్ల్యూఎస్ తో కనెక్ట్ అయినాం కదా, ఇప్పుడు డౌన్లోడ్ ఓకే. చేసుకుంటుంది. ఓకే. చూసారా, క్లౌడ్కి డౌన్లోడ్ బదులు. చేసుకొని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు క్లౌడ్ నుంచి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓకే. నేను ఈ కోడ్ని సింగిల్. డిప్లాయ్ చేశాను అనుకో, ఆల్రెడీ అది క్లౌడ్ లో ఉన్నాయి. సో ఓకే. ఆటోమేటిక్ అది పిక్ చేసుకుంటుంది. ఓకే. అప్పుడు వాట్ ఇట్. క్లౌడ్ లో కూడా మీకు ఎర్రర్ రాదు. అందుకే మేము ఎర్రర్. యూజ్ చేసి లోకల్లో కూడా యూజ్ చేసేటప్పుడు మేము లేయర్స్ యూజ్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ. రిక్వైర్మెంట్ ఓకే. డాట్ టీఎక్స్టీ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ వాట్ ఆర్ ద మాడ్యూల్స్, మనం ఏ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ కి అనేది రిప్రజెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఓకే. మిగతా అన్ని కూడా మాడ్యూల్స్ అన్నిటిని కూడా మనము లేయర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు లోకల్లో టెస్ట్ చేసారు బాగానే ఉంది, వితౌట్ లేయర్స్ వర్కౌట్ అవుతుంది. మరి డిప్లాయ్ చేస్తే అక్కడ మాడ్యూల్స్ లేవు కదా, తేలేదు. ఎర్రర్ త్రో చేస్తూ ఉంటది. ఓకే. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి, లేయర్స్ ఆల్వేస్ ఫాలో అవుతూ బెటర్. లేయర్స్ లో పెడితే లైవ్ మనకి ఎనీ టైం ఇష్యూ లేకుండా ఉంటుంది. అది ఓకే. సో ఇప్పుడు నేను ఇది చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి ఫోటో 3 మోడల్ సేమ్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఎర్రర్ వచ్చింది లేండి ఖచ్చితంగా. నా దాంట్లో ఏం లేదు సెటప్. మీరు ట్రై చేయండి, ఇప్పుడు లేదు. నేను ఇప్పుడు చేస్తా. సేమ్, ఇప్పుడు బోటో అర్థమైంది. త్రీ ఇప్పుడు బోటో త్రీ కాన్సెప్ట్. కావాలనుకోండి. ఓకే, నేను కాన్సెప్ట్ అర్థం. రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ లో వచ్చి పాండాస్ తీసేసేయండి. పాండాస్ వేసి బోటో 3 బోర్డు 3. పెట్టండి. బోటో 3 పెట్టి సింపుల్ ఇదే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసేయండి. ఈ కమాండ్ మీకు ఇస్తాను, షూర్. ఆ కమాండ్ ని ఎగ్జిక్యూట్ ఓకే. చేసేయండి అంతే. లొకేషన్ మార్చుకోండి మీ దాంట్లో. ఓకే. ఓకే. షూర్.
లేయర్స్. ట్రై చేయండి, ఇదే లాస్ట్ ఆప్షన్. ఇది షూర్. కానీ అయితే షూర్. అయిపోయినట్టు. ఇంకొకటి ఉంది, రోల్స్ ఒకటి ఉంది. రోల్స్ ఆల్రెడీ మనం చెప్పేసినాము. ఇంకా లాంబ్డా రిలేటెడ్ ఇంకొన్ని లేయర్స్ అయింది, డిపెండెన్సీ ట్రిగ్గర్స్ అయిపోయింది, డిపెండెన్సీస్ అయిపోయినాయి, రైట్. కొన్ని కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, అవి ఎలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. అవి చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు చూడండి, రిక్వెస్ట్ మాడ్యూల్ వచ్చింది అంటే అది పోయింది, పాండాస్ పోయింది. ఇప్పుడు ఇంకొక మాడ్యూల్ వచ్చింది. ఓకేనా, ఓకే. సేమ్ ఓకే. ప్రొసీజర్. ఏదైనా మాడ్యూల్ ఎర్రర్ వచ్చిందంటే సేమ్. సేమ్ ఇప్పుడు అదే మనం చేసి. ఏదైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే చేసి అంటే ఇప్పుడు మనము సో ఈచ్ మాడ్యూల్ సపరేట్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చేయాలి, జిప్ ఫైల్ చేయాలా, లేకపోతే నో నో మొత్తం నో కలిపి? నో మొత్తం కలిపి చేసుకోవచ్చు, బట్ పాండాస్ సపరేట్ చేయండి. ఎందుకంటే పాండాస్ అనేది హెవీ మాడ్యూల్. ఇంకోటి ఓకే. ఏంటంటే మనం లాంబ్డా లేయర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ ఆస్క్ అంటే లేయర్ సైజు మనకి తక్కువ ఉండాలి. చూపిస్తాను ఓకే. చూడు, ఓకే. ఇద్దాన్ని ఇక్కడ చూడండి. ఓర్ 10 MB. లార్జర్ దాంట్లోనే. ఓకే. ఓకే, సో 10 MB కన్నా కొంచెం అంటే అది త్రో చేస్తుంది మీకు ఎర్రర్. అప్పుడు మీరు ఏం ఓకే. చేస్తారంటే సపరేట్ చేసుకుంటే మాడ్యూల్స్ ని ఈజీగా ఉంటుంది బెటర్, అంటారు. ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకేనా. ఓకే. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది దీంట్లో ప్రాబ్లమ్. మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేయలేము లేయర్స్ ని. అదొక ప్రాబ్లమ్ ఉంది. లిమిటేషన్ ఉందా? హౌ మెనీ లాంబ్డా లేయర్స్ ఐ కెన్ క్రియేట్ అండ్ యూజ్ ఇన్ టెంప్లెట్ డాట్. దేర్ ఇస్ నో హార్డ్ లిమిట్. ఓకే. ఓకే, ఇట్లా ఇచ్చాడా సపరేట్ గా. హౌ మెనీ లేయర్స్ కెన్ సింగిల్ లాంబ్డా ఫంక్షన్ అప్ టు 5. నాకు తెలుసు ఇది, ఆల్రెడీ మేము ఫేస్ చేసాం ఈ ఎర్రర్. మోర్ దెన్ ఓకే. 5 తీసుకోవాలి అప్పుడు అది. ఓకే. ఓకే. How many layers? AWS itself imposes this limit. Yeah, 5 layers. This is a serverless limit, not SAM. SAM కి లిమిట్ లేదు, సర్వర్లెస్ కి అయితే లిమిట్ ఉంది 5 layers. You can specify up to 5 layers in the layer property one function. You can define unlimited layers in your template YAML file. Limited only by AWS users. Limit per pack. But each lambda function can use 5 lambda layers at once. Why is there 5 lambda? Keep the function startup time fast. Avoid only. So they can net layers. How to define multiple layers in SAM? If I want to take more than 5, then how to do it? We cannot attach more than 5 layers to a single AWS Lambda function. AWS impose a hard limit, 5. మ్యాక్స్ Merge, 5. maximum 5. Maximum 5. Merge your layers before deploying. Merge చేసుకోమంటుంది లేయర్స్. ఓకే. బట్ లిమిట్ ఉంది. ఓకే, ఇన్ కేస్ ఇంటర్వ్యూలో అడిగితే హౌ మెనీ లాంబ్డా లేయర్స్ యూ కెన్ క్రియేట్ ఫర్ యర్ ఫంక్షన్ అంటే 5. 5. ఎందుకంటే మేము ట్రై చేసాము ఒకసారి. అర్థమైంది. అయితే దాన్ని మనము సో అది కావాలా. 5 మాడ్యూల్సే తీసుకుంటుందా మాక్సిమం, అంతేనా? ఇప్పుడు మీరు నో 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 చెప్పింది నో, లేయర్. నాట్ ఒక 5 మాడ్యూల్స్. లేయర్. ఒక ఒక లేయర్. లేయర్ లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. అగైన్ మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి, వాటికి మళ్ళీ సైజ్ లిమిట్ ఉంటుంది అక్కడ. ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా లేయర్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఓకే. వీటిలన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ మనము మెయింటైన్ చేసుకోవాలి ఎన్ని లేయర్స్ కావాలి అనేసి. ఓకే. ఓకే, ఇక్కడ పాండాస్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, బట్ పాండాస్ ఆల్రెడీ వాడు ఇచ్చేస్తాడు మనకి. సో పాండాస్ డిఫాల్ట్. మనం వాడు డిఫాల్ట్ ఇస్తాడు. అంటే మనం క్రియేట్ చేసే పాండాస్ కి హెవీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు పాండాస్ లో మనకి ఇమేజ్ ప్రాసెసింగ్, గ్రాఫ్స్ క్రియేట్ చేసేవి అవి మనకు అవసరం లేదు ఆ మాడ్యూల్స్. అంతేగా. ఓకే, సో వాటితో పని లేదు కాబట్టి వాటిని మనం రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ మనం అది రిమూవ్ చేయడానికి లేదు కదా. సో వాడేం చేస్తాడు, ఏడబ్ల్యూఎస్ వాడు ఓన్లీ లోపల సిఎస్వి ఫైల్స్ ని హ్యాండిల్ చేసే ఉంటాయి కదా, ఆ వాటిని మాత్రమే ఇస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్వాంటెడ్ ఏవైతే ఉంటాయో యూజ్లెస్
అవన్నీ రిమూవ్ చేయడం వల్ల నీకు స్పేస్ తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ పాండాస్ చూడండి ఎంత ఉంటుంది ఉమ్. స్టోరేజ్. ఎంత ఉంది? థర్టీ యా. ఎయిట్ పాయింట్ సెవెన్ ఎంబీ ఉంది. ఎప్పుడు? ఆఫ్టర్ జిప్ చేసిన తర్వాత. ఓకే. బిఫోర్ జిప్ చూడండి ఎంత ఉంటుందో. చూసారా? 128. 128. అవును. రీజన్ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ అన్నిటిని పాండాస్ లో ఉన్న అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటది. అదేలే. అవన్నీ అవసరం లేదు మనకి. ఉమ్. ఏపీఐస్, అరేస్, ఓకే. కోర్స్, ఇన్పుట్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇది ప్లాటింగ్ ఉంది. ఈ ప్లాటింగ్ మనకు అవసరం ఉమ్. లేదు. మ్యాట్ ప్లాట్ మనం యూజ్ చేయం కాబట్టి. ఉమ్. టెస్ట్ చూసారు ఎంత ఉందో. టెస్ట్ లో అవసరం లేదు మనకి. కాకపోతే మనం ఉమ్. లోకల్ కాబట్టి హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాడేం చేస్తాడు అంటే ఇక్కడ ఉమ్. లేయర్స్ లోకి వెళ్ళి మనము ఎగ్జిస్టింగ్ లేయర్స్ ఇస్తాడు చూడండి, చూపిస్తాను. సో మన ఫంక్షన్ లోకి వెళ్తే మనకి వస్తుంది. సో ఇవి ట్రిగ్గర్స్, దీన్ని ఇన్వోక్ చేసి ఇవి లేయర్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ఓకే. యాడ్ లేయర్కి వెళ్తే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లేయర్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, స్పెసిఫిక్ ఏఆర్ అనేసి. ఓకే. ఓకే. ఏడబ్ల్యూఎస్ వాడు ఓకే. ఇస్తాడు ఆల్రెడీ. ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఉమ్. మనకి డ్రాప్ డౌన్ చూపిస్తుంది దాన్ని. ఉందా లేదా? ఇక్కడ పవర్ టూల్ యూస్ చేస్తే మనకి బోటో 3 కూడా వచ్చేస్తుంది. మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. పవర్ ఓకే. టూల్. ఓకే. వీటితో పాటు పాండాస్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఇదండి పాండాస్. పైన 3.8 వర్షన్ ఎస్డికే ఇచ్చాడు. ఫండ్. సో అది సెలెక్ట్ చేసుకుంటే మన లేయర్స్ ఆటోమేటిక్ అదే తీసుకుంటాం. వచ్చేస్తాయి. ఇదాన్ని ఇక్కడ నంపి ఇచ్చాడు చూడండి. ఓకే. యా. ఓకే. అంటే మినిమం ఇస్తాడనమాట. వెరీ లేయర్ అంటే మనకి సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయితే. అదే. అదే. బట్ ఆల్మోస్ట్ మనమే యూజ్ చేసుకుంటాం, వాడు యూజ్ చేసుకోము మాక్సిమం. ఓకే. 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 క్లియరే కదా? సో లాంబ్డా యా. లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలో. ఓకే. క్లియర్. సో రేపు నేను ఇంకొకటి ఉంది టాపిక్, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని మనము యాడ్ చేసుకుంటాం మనం. ఓకే. కీ అండ్ వాల్యూ ఇట్లా. ఓకే. ఇక్కడే మనకి డేటాబేస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే లైక్ మనము సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ డేటాని అంతా కూడా ఇక్కడ హైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. వీటితో పాటు ఇక్కడ అంటే ఒక సీక్రెట్ మేనేజర్స్ అని ఉంటుంది, ఒకటి చూపిస్తుంది. ఇక్కడ మనకి సీక్రెట్స్ అని ఉంటాయి. ఓకే. తెలియదు. ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ లో ఇక్కడ పెడతారు వాళ్ళు. ఏవి? సెన్సిటివ్ డేటా, లాగిన్ డీటెయిల్స్. ఓకే. ఇవి ఎందుకు ఇంత ప్రొటెక్షన్ ఉంటుందంటే ఒకవేళ ల్యాంబ్డాని ఎవడైనా తీసుకోగలిగాడంటే ఇది ఓపెన్ చేయడం కష్టం మళ్ళీ. ఓకే. దీంట్లో ఏంటంటే ప్రొటెక్షన్ పెడతారు మళ్ళీ. చూడండి, క్రెడెన్షియల్స్ ఫర్ అమెజాన్ డాక్యుమెంట్ డిబి, క్రెడెన్షియల్స్ ఫర్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ డేటాబేస్, క్రెడెన్షియల్స్ ఫర్ అదర్ డేటాబేస్. ఓకే. సో ఇక్కడ స్టోర్ చేసుకుంటారు యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు అన్ని ఎన్క్రిప్టెడ్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఎవడైతే ఉంటుందో అకౌంట్ వాడు మాత్రమే యాక్సెస్ చేస్తాడు చేయడానికి. ఈ మొత్తం చూసారా డీటెయిల్స్ అన్ని. అవి తీసుకొచ్చి ఇక్కడ మనము ఆ సీక్రెట్ మేనేజర్ నేమ్ మాత్రమే ఇస్తాం అగైన్. ఓకే. ఓకే. ఇక్కడ కూడా డీటెయిల్స్ ఏం పెట్టాం. సీక్రెట్ మేనేజర్ అది చూపిస్తాను మీకు, అది లైవ్ లో ఓకే. చూపిస్తే క్లారిటీ వస్తుంది. ఎస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు లాంబ్డా వర్క్ చేయాలి అంటే రియల్ టైంలో ఇవన్నీ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం లోకల్లో టెస్ట్ చేసుకున్న తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియాలి మళ్ళీ మనకి. అదే. లోకల్లో ఏముంది, మనం ఏదో ఒకటి పెట్టుకుంటాము, రన్ చేసేసుకుంటాము. కానీ డిప్లాయ్ చేసిన తర్వాత అవన్నీ సీక్రెట్ గా ఉంటాయి. అప్పుడు మనకి అంటే మనకి అర్థం కాదు ఎలా జరుగుతుంది ఏంది అని బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. ఓకే. సో వాటిని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ ఎన్విరాన్మెంట్ లైక్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఓకే. ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే. వీటి గురించి మనం నేర్చుకుందాం ఒకటి. సో పర్మిషన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ కవర్ చేసాం. లైక్ ఈ రోల్, ఈ ల్యాండా ఒకవేళ S3 తో యాక్సెస్ ఉంటే ఆ S3 సంబంధించిన పర్మిషన్ మనం యాడ్ చేయాలి. ఓకే. ఓకే. ఈ అలియాస్ వచ్చేసి ఈ డిప్లాయ్మెంట్ వర్షన్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ మనకి వర్షన్స్ ఉంటాయి కదా, డిప్లాయ్ చేసినప్పుడు వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 ఎలా ఉంటాయి కదా, అలా ఉంటాయి. సో ఎందుకంటే ఈ అలయన్స్ యూజ్ చేసేది ఎందుకంటే ఇన్ కేసు ఇప్పుడు మీరు డిప్లాయ్ చేసిన తర్వాత ఈ వర్షన్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేస్తారు, వేరే వర్షన్ కి మారిపోతారు. ఓకే.
అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ వర్షన్ తీసుకుంటుంది. ఈ లోపు ఈ వర్షన్ లో ఏ ప్రాబ్లం వచ్చిందో బ్యాక్గ్రౌండ్ లో వర్క్ ఫిక్స్ చేస్తారనమాట చేస్తారు. అందుకు. సో క్రియేట్ అలియస్, ఇవే ఇదండి వర్షన్స్. ఓకే. అర్థమైందా? ఓకే. సో అదే మీకు అర్థమైంది కదా, అంటే ప్రీవియస్ డిప్లాయ్ చేసిన తర్వాత కొత్తగా ఏదైనా ఏదో అన్వాంటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఈ వర్షన్ లో, ప్రీవియస్ వర్షన్ బాగా పనిచేస్తుంది, బట్ ఈ వర్షన్ లో ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే ప్రీవియస్ వర్షన్ లోకి మారిపోతారు. ఈ వర్షన్ ఓకే. ఎందుకు వచ్చిందో అప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే ప్రొడక్షన్ లో ఇష్యూ రాకుండా ఉండడానికి అనమాట, ఓకే. మెయింటైన్ చేయడానికి అలియాస్. ఓకే. ఎక్కడ చూపిస్తుంది ఎన్ని వర్షన్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఉమ్. ప్రజెంట్ ఏ వర్షన్ రన్ అవుతుందో కూడా చూపించదు మనకి. ఓకే. ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి చూపించదు ఏది యాక్టివ్ లో ఉంది అనేసి. ఓకే. అండ్ కాన్ఫిగరేషన్స్, ఈ ఫంక్షన్ యూఆర్ఎల్, ఇవన్నీ నార్మల్ లింక్, ఇది నేర్చుకున్నాం. అండ్ ఓకే. విపిసి, ఇది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది కదా. ఉమ్. అంటే ఈ ల్యాంబ్డాని యాక్సెస్ చేస్తాం కదా, యాక్సెస్ ఉమ్. చేసేటప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐ నుంచి మాత్రమే, అంటే లైక్ ఈ సర్వర్ నుంచి మాత్రమే ఈ ఓకే. ల్యాంబ్డాకి రిక్వెస్ట్ రావాలి అని ఉంటుంది కదా. ఉమ్. సో ఆ ఉమ్. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అన్నమాట. ఇక్కడ మనం అట్లాంటి ఓకే. ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఆ చేస్తారు. సర్వీస్ ఓకే. ఓకే. విపిసిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అదంటే ప్రొటెక్షన్ అంతే. ఇంక ఇవన్నీ డేటాబేస్ రిలేటెడ్, మానిటరింగ్ అండ్ ఆపరేషన్ కంకరెన్సీ, అసింక్రోనస్ కోడ్, ఓకే, ఉమ్. స్టేట్ మెషిన్స్, ఇవన్నీ నార్మల్. ఇంకంత అంత అవసరం లేదు, ఉమ్. బట్ పై పైన చెప్తాను అసలు ఏంటి అని. ఓకే. సో ఓకే. ఆల్మోస్ట్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి ఎలా ఫంక్షనాలిటీ అంటే ఎలా పనిచేస్తుందో మీకు క్లారిటీ వచ్చినట్టే కదా. డెఫినెట్. Right. ఒక సీక్రెట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో అది చూపిస్తాను. ఇంకా మానిటరింగ్ అంటే మీకు తెలిసిందే, లైక్ ఇది ఎలా రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో, ఏదైనా ప్రొడక్షన్ లో బగ్స్ వస్తే మనం ఈ క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళి చూసుకుంటాము. ఓకే. ఓకే. సో అది కూడా కంప్లీట్ చేసి ఫైనల్ గా ఒక రన్ వేద్దాము, అక్కడతో ఇది పక్కన పెట్టేద్దాం మీకు. సరేనండి. రైట్. ఓకే, రేపు మీట్ అవుదాం మళ్ళీ అయితే. షూర్. షూర్. థ్యాంక్ యూ. ఉమ్, ఉమ్.